సీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను. సూపర్గా టేస్టీగా ఉంటుంది నేను చూపించే బెండకాయ ఫ్రై అనేది. ఇది మనకు బయట 3-4 డేస్ నిల్వ ఉంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ పైన ఉంటుందండి. ఇది రైస్లోకి నంచుకోవడానికి కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది నేను చూపించే బెండకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసే వాళ్ళండి నా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రై చేయడానికండి ఆయిల్ కంటెంట్ కూడా తక్కువనే పడుతుంది. మనం ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఇచ్చేయము. ఒకసారి టేస్ట్ చేసేసుకుందాము. ఓకేనా, చూడండి, చూస్తుంటేనే మనకు తినాలనిపిస్తుంది. సూపర్గా అండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకేనా, మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను బెండకాయలు అనేది 1/2 kg తీసుకున్నానండి. ఇవి నేను ముందుగానే బాగా కడుక్కొని వాటర్ అంతా చేసుకున్నాను మొత్తము. ఇప్పుడు బెండకాయలని మనం కట్ చేసేసుకుందాము. మీరు ఏ సైజులన్నా కట్ చేసుకోవచ్చు అండి. చిన్న సైజులన్నా కట్ చేసుకోవచ్చు, పెద్ద సైజులన్నా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. బెండకాయలు నుండి ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి బెండకాయ తీసుకుంటే. నా ఛానల్లో ఆల్రెడీ బెండకాయ పచ్చడి కూడా పెట్టానండి, అలాగే బెండకాయ పులుసు కూడా పెట్టాను. ఇలా అన్నీ మొత్తం కట్ చేసేసుకోవాలండి నేను చూపించిన విధంగా. ఓకేనా, ఇప్పుడు ముందుగానే మనం ప్యాన్ పెట్టేసేసుకుందాము. ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ అనేది కొద్దిగా వేడి కావాలి. చూడండి, ఆయిల్ వేడిగా అయిపోయింది. పోపు దినుసులు వేసేసుకున్నాను. ఇందులో పోపు దినుసులు నుండి కొద్దిగా వేగాయి. ఇప్పుడు మనం కట్ చేస్తున్న బెండకాయలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలని చూడండి, వేసేసుకున్నాము. కొద్దిగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము. ఒకసారి ఓపెన్ చేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా మనం రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయ్యాక సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకుంటే మనకు బెండకాయ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందామండి. ఒకసారి ఓపెన్ చేద్దాము. చూడండి, మనకు కొద్దిగా ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి మనము కరివేపాకు వేసేసుకుంటున్నాను, అలాగే పసుపు వేసేసుకుంటున్నాను. స్టవ్ ఎప్పుడే కానీ మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము. ఫ్రై అవుతుంది. బెండకాయ ఫ్రైలోకి అండి నేను ఇక్కడ పల్లీలు వేపుకుంటున్నాను. పల్లీలు అనేది కొద్దిగా వేగాలి బాగా. చూడండి, ఈ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేను బెండకాయ ఫ్రైలో పల్లీల పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీకి వేసేసుకుందామండి. చూడండి, ఇలా పల్లీలు అనేది గర్గరగా వేసుకోవాలి. కొద్దిగా కచ్చపచ్చగా వేసేసుకోవాలి మిక్సీకి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇక్కడ కొద్దిగా వేసేసుకున్నాను. గార్లిక్ వేసేసుకుంటున్నాను. అలాగే కారం అండి. మీరు చిల్లీ పౌడర్ ఎంత తీసుకుంటే నేను ఇక్కడ 1.5 వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు తగ్గట్టు కారం వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇలా చేసేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనము పల్లి పౌడర్ అండి, చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. పప్పులోకి నంచుకోవడానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా,
చూడండి బెండకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఫ్రై అయిందా లేదా. చూడండి మెత్తగా మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రెడీ చేసుకున్న మనము పల్లీ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఈ పల్లీ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మనకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చూడండి ఇలా కలర్ఫుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. వేసి కలుపుకోవాలి. స్టవ్ మాత్రం హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా వేసేసి 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసేద్దాము. ఇందులోకి కొద్దిగా నేను చిన్నగా తరుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీకు కావాల్సితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. లైట్గా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసేసుకుందాము. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి మనకు బెండకాయ ఫ్రై అనేది రెడీగా అయిపోయింది. కలర్ఫుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అలాంటి టేస్ట్ ఉంటుందండి. బెండకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది. ఇక్కడ మనం పల్లీ పౌడర్ యూజ్ చేసాం. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. ఒకసారి టేస్ట్ చూద్దాము. సూపర్గా ఉందండి టేస్ట్ అనేది. ఓకేనా, నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.